కానీ మిషన్కి అయితే ఎర్తీయలేదు మేము. ఎర్తీయక లైట్ వెలుగుతుంది, కొంచెం కొంచెం షార్ట్ వస్తుంది. అది చూడు లైట్ వెలుగుతుంది కదా చింటూ. నమస్కారం. రైతు 6 కాలం కష్టపడి పండించిన పంట విత్తనాలు వేసిన బట్టి మొదలెడితే వర్షాలు పడి పడక రోగాలకు తట్టుకొని పంట దిగుబడి వచ్చినా రాకపోయినా మళ్ళొచ్చే సంవత్సరం రైతు వ్యవసాయమే చేస్తాడు. ఎందుకు మనము 6 కాలం కష్టపడి పండించిన వడ్లను ఇంకా కొంచెం కష్టపడితే బియ్యం అవుతాయి కదా. అట్లనే ఎన్నో కష్టాలు పడి పండించిన మిరపకాయలు తొడిమెలు తీసి పట్టిస్తే కారం పొడి అవుతుంది కదా. చింతపండే కానీ పల్లీలే కానీ పసుపు గొమ్ములే కానీ మనమే కష్టపడి పండించిన పంట ఎందుకు అమ్ముకోవద్దని చిన్న ఆలోచన. ఈ రోజు మన బ్రాండ్ పేరు లాంచ్ చేస్తున్నాము. మీరు అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నా. మిషన్ తీసుకొచ్చినాం కదా, ఇవాళ మెకానిక్ వచ్చి మిషన్లు ఫిట్ చేసిండు. గత సంవత్సరం బట్టి మా ఊళ్ళో వేరే మిషన్ల దగ్గర పసుపు కారం మేము పట్టేది. కొంచెం కొంచెం నడుతుంది కదా, 2500 మందికి పంపించినాం మేము. మన మిషన్ మనకు ఉండాలని కొనుక్కొచ్చినాము. ఇప్పుడు మన మిషన్లోనే పడతాము. మిరపకాయలు ఇట్లా మంచిగా ఎండినాక సాయంత్రం పూట పడతాము. ఇట్లా ఇరిస్తే ఇరగాలి. ఇప్పుడు కారపొడి ఎట్లా పట్టన్నా చూపించుతా చూడు. ఫస్ట్ కొంచెం పట్టినాము. ఇగో మంచిగా ఎర్రగా వచ్చింది మెత్తగా. కానీ మిషన్కి అయితే ఎర్తీయలేదు మేము. ఎర్తీయక లైట్ వెలుగుతుంది, కొంచెం కొంచెం షార్ట్ వస్తుంది. అది చూడు లైట్ వెలుగుతుంది కదా చింటూ. మరి ఎర్తింగ్ ఇయ్యాక కొంచెం షార్ట్ వస్తుంది. ఎర్తింగ్ వైర్ ఇయ్యాక కొంచెం చిన్నగా బుగ్గు వెలుగుతుంది. భయం అయి కరెంట్ అయినాక ఫోన్ చేస్తే చెప్పులు వేసుకొని పట్టుండ్లు అన్నాడు.
మెత్తగా మంచిగా వచ్చింది. నెంబర్ 1. నా జీవితంలో ఒక మిషన్ అయితే కొని కారపొడి పడతానా, కానీ కరెంట్ అంటే భయం నాకు. సగం కారపొడి పట్టినాం. రాత్రి 10 అవుతుంది. ఇక కొన్ని బస్తాలు ముడిగట్టి దాస్తాను గాడుపు పట్టకుండా. మళ్ళీ రేపు పడతాము.